తన రూపాన్ని బొమ్మల రూపంలోకి మార్చొద్దని చెప్పింది దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం నిర్గమాకాండం 32:19-28 వరకు. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడటం చూశాను. అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగున తన చేతుల్లో నుండి ఆ పలకలను పాడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఆ ఇశ్రాయేలు చేత దాన్ని తాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏం చేస్తారని అహరోను అడుగగా, అహరోను, నా ఏలినవాడ, నీ కోపం మండ నీకు, ఈ ప్రజలు దుర్మార్గులన్న మాట నీవు ఎరుగుదు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో మమ్మల్ని రప్పించిన వాడకు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదండి. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేగి దూడ ఆయను. ప్రజలు విచ్చలవిడిగా తిరగటం మోసే చూశాను. వారు విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు ఆహారం విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాళెంక ద్వారం నిలిచి యెహోవా పక్షంలో ఉన్న వారందరూ నా ఎదుగు రండి అనగా లేవీలందరూ అతని ఎదుగు కూడి వచ్చిరి. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమ కట్టుకుని పాళెములో ద్వారం నుండి ద్వారమును పెడుతూ ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన సెలికాని, ప్రతివాడు తన పొరుగు అని చంపవలనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని నేను. లేవీలు మోషే మాట చెప్పని చేయగా ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. మోషే కొండ దిగు వస్తూ ఉంటుండగా ఆ దూడను పెట్టుకుని వీళ్ళు వేస్తున్న ఆటలు, పాటలు, నాట్యాలు ఇవన్నీ చూశాడు. కోపం మండింది మోషేకి. ఆ కొండ మీద దేవుడు కోపం వస్తేనే దేవుడిని ప్రార్థన చేసి బతిమాలుకుని శాంతింపజేసాడు దేవుడిని. ఇప్పుడు తినే చూడలేకపోయాడు. వాళ్ళు చేసే చెడ్డ పనులు, హేయక్రియలు తినే చూడలేకపోయాడు. అప్పుడు ఆ దూడను కాల్చేసి పొడి, అదే తన కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలియదు. తనకు అంత కోపం వచ్చింది. ఆ కోపంలో చేతిలో ఉన్న దేవుని ఆజ్ఞలు పలకలు పాడేసినప్పుడు అవి పగిలిపోయినాయి. ఇప్పుడు తిను ఆహారంతో అన్నాడు, నువ్వెందుకు ఈ ప్రజల్ని ఇలా వదిలేసావు విచ్చలవిడిగా తిరగటానికే, వీళ్ళంత పాపం చేయడానికి నువ్వెందుకు కారకుడు అయ్యావు అని చెప్పినప్పుడు ఈ ఆహారం అంటున్నాడు, మాకు ముందు నడవటానికి ఒక దేవతను చేయి మాకు అని ఆ ప్రజలే అడిగారు. ఆ ప్రజలు దుర్మార్గులు కదా, చెప్పినట్టే నాకపోతే ఏం చేస్తారో అని నేను మీ బంగారం తండి అని చెప్పినప్పుడు బంగారం తెచ్చారు. వాళ్ళకి నేను చేసినప్పుడు ఈ దూడబొమ్మ వచ్చింది అగ్నిలో వేస్తా అంటే తాను ఏమీ తప్పు చేయలేదు అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు అక్కడ. ఆయన ఆహారం చెప్పాడు. అంటే ప్రజలకు భయపడితే దేవుడి శాపం వస్తుంది, దేవునికి భయపడి దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుడు ప్రజల్లో గణపరుస్తారు అటువంటి వాళ్ళని. కనుక అలాగే సేవకులు ఏంటి, సేవకులు ప్రజలకు భయపడకూడదు. అప్పుడు చూస్తున్నాడు, జనాలు చూస్తున్నాడు మోషే, కానీ విచ్చలవిడితనం వచ్చేసింది ఆ జనాల్లో. అప్పుడు ఇదిగో ద్వారానికి ఇంటింటికి వెళ్ళి ఈ తప్పుడు పని చేసిన వాళ్ళు బయటకు లాక్కొచ్చి చంపండి అన్నప్పుడు చంపినప్పుడు 3,000 మంది కూలేరు ఆ రోజున. ఆమె